హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని. అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను. మీకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, సైకాలజీ మరియు పిఏఈ సబ్జెక్టును మాకు వదిలేయండి, మిగతా సబ్జెక్టులు మీరు చూసుకోండి. మరి దీంట్లో భాగంగా మీకు తెలుసు, ఇటు తెలంగాణలో అభ్యర్థులకు టెట్ పరీక్ష ఉంది, అది కీలకం కాబోతుంది. ఎందుకంటే వెంటనే డిఎస్సి ఉంది. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు తెలుసు డిఎస్సి ఉంది మరియు డిప్టీడిఓ పరీక్ష ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని మా వంతు బాధ్యతగా మనం ఎప్పుడు కూడా ఉచిత పరీక్షలు నిర్వహిస్తుంటాం. మరి దీని యొక్క అర్థం ఏంటంటే, మా వంతు సేవగా పరీక్షలు ఉచితంగా రాయాలనే ఉద్దేశంతో, కాంపిటీషన్ ఎలా ఉంటుంది అని తెలుసుకునే ఉద్దేశంతో ఎక్కువ మంది దగ్గర ఉన్నటువంటి యాప్ కాబట్టి. ఎందుకంటే ప్రశ్నల స్వరూపం మారింది, సింగిల్ లైన్తో వచ్చే ప్రశ్నల స్థాయి పూర్తిగా వెళ్ళిపోయింది, కాలం చెల్లింది. కాబట్టి పరీక్షలు రాస్తే స్టాండర్డ్ పరీక్షలు రాయాలి. కాబట్టి స్టాండర్డ్గా చదవాలి. మీరు ఎంత చదివారు, మీకు ఎంత సత్తా ఉంది అని నిరూపించుకోవడానికి ఈ పరీక్షలు ఉచితంగా మనము డిసెంబర్ 22 నుంచి 31 వరకు 10 రోజులు మనం నిర్వహించబోతున్నాం. ఎందుకంటే పరీక్షలు రాయకపోతే మనం పోటీలో లేనట్టే. గత విజేతలందరూ కూడా మన యాప్లో ఖచ్చితంగా పరీక్షలు రాసి వారి యొక్క ర్యాంకును చూసుకొని వారి స్థాయిని పెంచుకున్న వారే. అల్లాటప్ప ప్రశ్నలు ఉండవు, గత ప్రశ్నలు ఉండవు, ఆల్రెడీ ఉన్న ప్రశ్నల్ని మనం రిపీట్ చేయం. కాబట్టి ఫ్రెష్గా ప్రస్తుతం ఉన్న పోటీకి తగ్గట్టుగా ప్రస్తుతం ఉన్న పుస్తకాలను అన్నిటినీ ఆధారంగా చేసుకొని స్టాండర్డ్ ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. సింగిల్ లైన్ సెంటెన్స్తో కూడినటువంటి ప్రశ్నలు కాలం చెల్లింది. చాలామంది పరీక్షలు రాస్తే, అలాంటి పరీక్షలు రాస్తే కనుక మీకు సాటిస్ఫై ఉంటుంది కానీ పోటీలో ఉండరు. కాబట్టి మిత్రులారా, ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి. ఎందుకంటే 30 మార్కులు సైకాలజీ, డిఎస్సిలో ఆంధ్రప్రదేశ్ వారికి 16 ప్రశ్నలు, అదేవిధంగా డిప్టీడిఓలో దాదాపు 50 నుంచి 60 ప్రశ్నలు ఖచ్చితంగా సైకాలజీ నుంచి వస్తున్నాయి. మీరు హెచ్డబ్ల్యూఓ పరీక్ష తీసుకున్నా, డిప్టీడిఓ తీసుకున్నా, టెట్ తీసుకున్నా, డిఎస్సిలో మళ్ళీ తెలంగాణ వారికి సైకాలజీ ఉంటుంది. కాబట్టి మీకు అందరికీ తెలుసు, సైకాలజీ విషయంలో అందరికీ కూడా 30/30 కామన్గా పిఏఈలో ఎవ్వరికి రానంత విజయం మన విద్యార్థులకు వచ్చాయి, మన శ్రీ విద్యా పబ్లికేషన్కి వచ్చాయి. కాబట్టి పుస్తకం ముందు పెట్టుకోండి, క్లాసెస్ వినండి. మీరు ఖచ్చితంగా క్లాసెస్ వింటే సబ్జెక్ట్ పైన గ్రిప్ వచ్చి, ధైర్యం వచ్చి, కాన్ఫిడెన్స్ వచ్చి ఎలా గుర్తుపెట్టుకోవాలి కూడా మేమే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ షెడ్యూల్ని మీరు ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే 10 days షెడ్యూల్ని మనం ఇవ్వడం జరిగింది. మీకు అందరికి తెలుసు, ఇప్పటికీ మన యాప్లో మనము ఉచితంగా పరీక్షలు పెడుతున్నాం. ఇది డిప్టీడిఓ వారికి సంబంధించి కూడా టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. డిప్టీడిఓ అభ్యర్థులు ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు, విజేతలందరూ కూడా. మరియు అదేవిధంగా ఏపీడిఎస్సికి సంబంధించి సైకాలజీ పర్స్పెక్టివ్స్ కోర్స్ ఉంది. మరియు టెట్కి సంబంధించి సైకాలజీ కేవలం 250 రూపాయలకి ఇస్తున్నాం. మరియు పుస్తకాలన్నీ కూడా మన యాప్లో ఉన్నాయి. ఆర్డర్ పెట్టుకోండి, వెంటనే మీ దగ్గరికి పుస్తకం వస్తుంది. మన దగ్గర ఖచ్చితంగా విజేతలందరూ కూడా మన యాప్లో ఉంటారు. యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఏ అనుమానాలు ఉన్నా కస్టమర్ కేర్ దగ్గర మెసేజ్ పెట్టండి. కాలం చెల్లింది. పరీక్షలు రాస్తేనే మీరు పోటీలో ఉన్నారా లేదా, సమగ్రమైన పుస్తకాలు చదువుతున్నారా, ప్రశ్న వచ్చిన తర్వాత ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని బాధపడకుండా ఇప్పుడే మీరు సర్దిద్దుకోండి. ఒక సబ్జెక్టు పైన గ్రిప్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మరి షెడ్యూల్ కనుక చూస్తే చూడండి, 10 days షెడ్యూల్ అనేటువంటిది మనం ఇవ్వడం జరిగింది. 10 days షెడ్యూల్. ఇది సైకాలజీ ఫ్రీ టెస్ట్ సిరీస్, డే వైజ్ సిలబస్, డిసెంబర్ 22 నుంచి 31 వరకు. డౌన్లోడ్ అవర్ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్, జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు. క్లిక్ చూడండి. ఫర్ మోర్ డీటెయిల్స్ మెసేజ్ ఎట్ కస్టమర్ కేర్. ఫోన్లు ఎత్తట్లేదు, వేల ఫోన్లు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. విజేతలందరూ కూడా మీకు తెలుసు, మనకు జరిగినటువంటి ఆత్మీయ సమ్మేళనంలో చెప్పినటువంటి మాట, పరీక్షలు పరీక్షలు పరీక్షలు. పాఠం వినడం కాదు, పాఠం చదివిన తర్వాత ఎంతవరకు మీకు తెలుసని టెస్ట్ చేసుకునే సమయం, టెస్ట్ చేసుకునే దమ్ము లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి అందరూ కూడా సాయంత్రం పరీక్ష 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఎక్కడ రాయాలి అంటే, టీజీ టెట్ సైకాలజీ కోర్సులో భాగంగా ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫ్రీ టెస్ట్ ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్లో కరెక్ట్గా 7 గంటలకు పరీక్ష వచ్చి పడుతుంది. మీరు 7 నుంచి తర్వాత మీ వీలు చూసుకొని 9 గంటల వరకు పరీక్ష రాయొచ్చు. పరీక్ష రాసిన వెంటనే ఆన్సర్లు చూసుకోవచ్చు. మేము విజేతలను టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వబోతున్నాం. మరి మొదటి రోజు కనుక పరీక్ష షెడ్యూల్ చూసుకుంటే మీకు తెలుసు
డేట్ 22 క్లారిటీగా ఏ పని చేసినా మనం క్లారిటీగా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. కాబట్టి చూడండి ఒకసారి, డేట్ 22/12/2024 ఈ సంవత్సరం పూర్తవుతుంది ఎగ్జామ్లు. టెస్ట్ 1 పెరుగుదల, వికాసం, పరిణతి, పెరుగుదల, వికాస సూత్రాలు, రైట్. వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు, జైవిక పరమైనటువంటి, మానసిక పరమైన, సాంఘిక పరమైనటువంటి అంశాలపైన ప్రశ్నలు వస్తూ ఉంటాయి, మనం ఇస్తూ ఉంటాం, రైట్. వికాసంలోని దృక్కోణాలు మరియు వాటి పరస్పర సంబంధాలు, భౌతికపరమైన, చలనాత్మకపరమైన అని కూడా అంటారు దాన్నే. ఉద్వేగపరమైన, సాంఘికపరమైన, నైతికపరమైన, భాషాపరమైనటువంటి అంశాలు. శైశవ దశ నుంచి మొదలుకొని కౌమార దశ వరకు ఉన్నటువంటి వివిధ దశల్లో ఇలాంటి ఉద్వేగాలు ఉన్నాయి. అది శారీరక, మానసిక, ఉద్వేగ, నైతిక, సామాజిక అంశాల్లో. ఇది మొదటి రోజు ఉంటుంది పరీక్ష. 30 ప్రశ్నలతో కూడినటువంటి పరీక్ష. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులు అందరూ కూడా రాయొచ్చు. కామన్ సిలబస్తో కూడినటువంటి పరీక్ష. మరి టెస్ట్ 2 తీసుకుంటే వివిధ శాస్త్రవేత్తల యొక్క సిద్ధాంతాలు మీకు తెలుసు. జీన్ పియాజే, అన్ని పాయింట్లు మారిపోయాయండి. పుస్తకాలు వచ్చాయి, ఎక్కువ పుస్తకాలు వచ్చాయి, కొత్త కొత్త పాయింట్లు యాడ్ అయ్యాయి. కాబట్టి ప్రశ్నల స్వరూపం పూర్తిగా సరైనదా కాదా జతపరచండి. ఇలాంటి ప్రశ్నలే ఉంటాయి. మీ సత్తా చూపించండి, మీ దమ్ము చూపించండి. సీరియస్గా ప్రిపేర్ కండి. కోల్బర్గ్, చామ్స్కీ, కార్ల్ రోజర్స్, ఎరిక్సన్ మరియు వికాస కృత్యాలు మీకు తెలుసు. హావిక్ హరెస్ట్ ప్రకారం. మరియు వైయక్తిక భేదాలు రకాలు. వైయక్తిక భేదాలు అంటే ఒక అంశం మాత్రమే ఉండదు. ప్రజ్ఞ, సహజ సామర్థ్యము, సృజనాత్మకత, ఇలాంటి అంశాలు ఉంటాయి. ప్రజ్ఞ మొత్తము చూడండి. ప్రజ్ఞ రకాలు, ప్రజ్ఞ లక్షణాలు, ప్రజ్ఞ నిర్వచనాలు, ప్రజ్ఞను మాపం చేసే పరీక్షలు, ప్రజ్ఞలోని రకాలు, శాబ్దిక, అశాబ్దిక అన్నీ కూడా ఇక్కడ వస్తాయి. మరి ప్రజ్ఞా సిద్ధాంతాలు మనం ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టడం జరిగింది. ఉద్వేగాత్మక ప్రజ్ఞ సిద్ధాంతాలు, మళ్ళీ ఉద్వేగాత్మక ప్రజ్ఞ మరియు సిద్ధాంతాలు. అదేవిధంగా సహజ సామర్థ్యము, దాంట్లో పరీక్షలు ఉంటాయి. వైఖరులు, దాంట్లో పరీక్షలు ఉంటాయి. అభిరుచులు, దాంట్లో పరీక్షలు ఉంటాయి. మరియు అలవాట్లు, ఆలోచన మరియు సృజనాత్మకత అనే టాపిక్ సెకండ్ డే ఉంటుంది. మరి థర్డ్ డే తీసుకుంటే మూర్తిమత్వం పూర్తిగా ఉంటుంది. మూర్తిమత్వంలో నిర్వచనాల నుంచి సంఘర్షణల వరకు, గ్రంథుల నుండి మొదలుకొని విషమ యోజనం, సర్దుబాటు, మానసిక ఆరోగ్యం పూర్తిగా ఇక్కడ మనకు నీట్గా ఉంటుంది. వ్యాకులత మరియు ఆత్మభావన రకాలు, పిల్లల పెంపకం, జాగ్రత్తలు రకాలు మరియు సంఘర్షణలు, గ్రంథులు, ప్రక్షేపక పరీక్షలు, అప్రక్షేపక పరీక్షలు, మూర్తిమత్వం టాపిక్ టోటల్. నెక్స్ట్, వ్యక్తిని అధ్యయనం చేసే పద్ధతులు ఉంటాయి మనకు తెలుసు. అంత పరీక్షణ పద్ధతి, ప్రయోగ పద్ధతి, పరిశీలన పద్ధతి, కేస్ స్టడీ, వ్యక్తి అధ్యయన పద్ధతి, మరియు అదేవిధంగా ప్రశ్నా పద్ధతి, రేటింగ్ స్కేలు, అనెక్టోడల్ రికార్డ్ అంటే సంఘటన రచనా పద్ధతి, మరియు అనుధైర్య పద్ధతి, సంకీర్ణ పద్ధతి. దీనికి అనేక మారు పేర్లు ఉన్నాయి. లాంగిట్యూడినల్, క్రాస్ సెక్షనల్ అని. మరియు వికాసంలో విపత్తులు, మైలురాళ్ళు. ఈ యొక్క పీడిఎఫ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది, మన యాప్లో కూడా పంపడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పీడిఎఫ్ని మీరు దగ్గర పెట్టుకోవాలి. నెక్స్ట్ టెస్ట్ 5 తీసుకుంటే పూర్తిగా బాగా అభ్యసనం రకాలు, అభ్యసనం లక్షణాలు, అభ్యసనం నిర్వచనాలు, అభ్యసన సిద్ధాంతాలు, తారణేక్ నుంచి మొదలుకొని అంతర్దృష్టి పూర్తిగా ఉంటాయి. అభ్యసన సోపానాలు, పూర్తిగా అభ్యసనం అనే టాపిక్ ఉంటుంది ఇక్కడ. తారణేక్, పౌలో, స్కిన్నర్, వైగాట్స్కీ, కోయిలర్, గెస్టాల్ట్ వాదం, అభ్యసన బదలాయింపు రకాలు, అభ్యసన వక్రరేఖ, అభ్యసన సిద్ధాంతాలు. టెస్ట్ 5 పూర్తిగా అభ్యసనం పైన. టెస్ట్ 6 పూర్తిగా స్మృతి, విస్మృతి, అభ్యసనంలో ప్రేరణ పాత్ర, బ్లూమ్స్ వర్గీకరణ. చూస్తే చిన్నగా ఉంది అనుకోకండి. స్మృతి మొత్తం, స్మృతిలోని రకాలు, స్మృతిని పెంపొందించే పద్ధతులు, స్మృతి యొక్క నిర్వచనాలు, స్మృతి పైన చేసిన ప్రయోగాలు, స్మృతిలోని అంశాలు, విస్మృతి గల కారణాలు, విస్మృతి పట్టిక, మరి ప్రేరణలోని రకాలు, మరియు అదేవిధంగా బ్లూమ్స్ వర్గీకరణ అంటే బోధనలోని రంగాలు. మరియు టెస్ట్ 7 ఇది పూర్తిగా థర్డ్ సెక్షన్కి సంబంధించింది. మరి బోధన మరియు అభ్యసనము మరియు అభ్యాసకులకు మధ్య సంబంధం, వివిధ సన్నివేశాల్లో అభ్యాసకుడు, సామాజిక సాంస్కృతిక సన్నివేశాలు, ప్రత్యేక అవసరాలు గల విద్య మరియు సమ్మిళిత విద్య చాలా 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 పెద్దది. మరియు బోధన ప్రణాళికలోని మూలకాలు, బోధనలోని దశలు బాగా ఇంపార్టెంట్. ఇది రెండు కూడా. బోధనా పద్ధతులు మీకు తెలుసు. విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు, విషయ కేంద్రీకృత పద్ధతులు. టెస్ట్ 7 గుర్తుపెట్టుకోవాలి. టెస్ట్ 8 బ్రూనర్ అభ్యసన సిద్ధాంతము,
అనుభవాత్మక అభ్యసనము, అన్వేషణాత్మక అభ్యసనం మరియు సర్వే పద్ధతి, సాహచర్య సహకార అభ్యసనం, పరిశీలన ఆధారిత అభ్యసనం, అధ్యయన అలవాట్లు, స్వీయ అభ్యసనం, వ్యక్తిగత అభ్యసనం, సామూహిక అభ్యసనం, అభ్యసన నైపుణ్యాలు నేర్చుకోవడం, సమూహ తరగతి అభ్యసనం, సామాజిక ఆర్థిక నేపథ్యంలో బోధన అభ్యసన ప్రక్రియలో సౌలభ్యకర్తగా ఉండే ఉపాధ్యాయుడు యొక్క సాధారణ నైపుణ్యాలు, విషయ సంబంధ నైపుణ్యాలు, అభ్యసన వనరులు, స్వీయ గృహ పాఠశాల, సమాజం, ఆటలు, సాంకేతికత మరియు సమూహంలో రకాలు. 9వ చూడండి, టెస్ట్ 9 తరగతి గది నిర్వహణ, ఉపాధ్యాయుడు విద్యార్థి పాత్ర మరియు మంత్రణం, మార్గదర్శకత్వం, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, నాయకత్వము అంటే లీడర్షిప్, దండన గల నైతిక అభ్యంతరాలు, ప్రవర్తన సమస్యలు వాటిని నియంత్రించడం, సమయ నిర్వహణ మరియు ఇక్కడ చూడండి NCF 2005 చాలా పెద్దది, విద్యా హక్కు చట్టం 2009 మరియు దీంట్లో కూడా అప్డేట్ వచ్చింది. CCE కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్, నిరంతర సమగ్ర మూల్యాంకనము, దీంట్లో మార్పులు వచ్చాయి. మరియు బాలల హక్కులు టెస్ట్ 9. మరి టెస్ట్ 10 చూస్తే మీకు తెలుసు సైకాలజీ గ్రాండ్ టెస్ట్ ఆన్ ఆల్ టాపిక్స్. ఈ విధంగా మనం సిలబస్ను డిజైన్ చేయడం జరిగింది మిత్రులారా. మీకోసం మేము ఎంతో కష్టపడి పకడ్బందీగా ఫైనల్ పరీక్షను ఎదుర్కొనే ముందే మనం ఇక్కడ పరీక్షను ఎదుర్కోబోతున్నాం. మరొక ముఖ్య విషయం, మన యాప్లో సైకాలజీ 5,000 టెస్ట్ సిరీస్తో కూడుకున్నటువంటిది కేవలం 50 రూపాయలకి మాత్రమే. అలా అయినా మీరు ప్రాక్టీస్ చేస్తారనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. 5,000 ప్రశ్నల ప్రాక్టీస్ బిట్స్ మన యాప్లో సిద్ధంగా ఉంది. మీరు ఖచ్చితంగా అది ఉండాలి. ఎందుకంటే మీరు ఎగ్జామ్కి వెళ్తున్నారు కాబట్టి బాగా ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి. ఇక్కడ నుంచి సైకాలజీ టెస్ట్ సిరీస్ 5,000 ప్రశ్నలు, టెట్, డిఎస్సి, డిప్యూటీ డ్యూక్ అందరికీ ఉపయుక్తం. కాబట్టి ఇప్పటికైనా మీరందరూ కూడా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీరు కొత్త వారైతే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ప్రశ్నల వివరణ ఉంటుంది, ర్యాంకర్లు ఎవరో తెలుస్తాయి, ఎన్ని మార్కులు వచ్చాయో తెలుస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా ప్రశ్నలు రాస్తారని, ప్రశ్నలు రాయకపోతే ప్రశ్నార్థకంగా మిగిలిపోతారు. మీ సత్తా ఏమిటో తెలుసుకోవాలి, తద్వారా మీలో మార్పు రావాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో. ఉచితంగా అందరూ రాయండి, ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకండి, ఇది మీకోసం. కాబట్టి మీరందరూ కూడా పరీక్షలు రాయాలి, స్థాయి పెరిగింది కాబట్టి అందరికి కూడా పరీక్షలు రాస్తారు. 7 o'clock సత్తా చూపిస్తారు. ఏమైనా డౌట్ ఉంటే మన కస్టమర్ కేర్ దగ్గర మెసేజ్ పెడతారు, మేము స్పందిస్తాం. ఆల్ ది బెస్ట్.